హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక శక్తివంతమైన టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. జగన్మాత ఆదిశక్తి స్వరూపిణి, ఈ సృష్టిని సృష్టించి కాపాడే అమ్మవారి యొక్క అద్భుతమైన టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెంలో సుబ్బమ్మపేట మార్గంలో ఉంటుంది. చాలా శక్తివంతమైన టెంపుల్. శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఈ ఆలయానికి 2004లో శంకుస్థాపన నిర్వహించారు. 2006లో జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి మూల విరాట్ని ఆలయంలో ప్రతిష్ఠించి, ఇక్కడ అమ్మవారి ఆలయాలతో పాటు పక్కనే ఉపాలయాలు కూడా ఉంటాయి. అందుకే ఇంత శక్తివంతమైన టెంపుల్ అన్నమాట ఇది. ఈ గుడి ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా నిర్మించబడింది. మనం బయట చూసుకున్నట్టయితే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల సన్నిధి, లెఫ్ట్ సైడ్లో అభయాంజనేయ స్వామి సన్నిధి, అలాగే నాగప్రతిమలు ఉంటాయి. ముందుగా ధ్వజస్తంభం దగ్గర మనకి సాక్షి గణపతి స్వామి దర్శనమిస్తారు. స్వామితో పాటు ధ్వజస్తంభం చుట్టూరు కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయి. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే శ్రీ కామేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామికి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు. వాటర్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. ఇక్కడ అమ్మవారి గుడికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ఆ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్నాక కొంచెం ముందుకెళ్తే అమ్మవారి రూపాలన్నీ గోడ మీద ప్రతిమలు ఉంటాయి. అవి అష్టాదశ శక్తిపీఠ రూపాలు 18 ఉంటాయి. ఇక్కడ 18 అమ్మవార్లు ఇటు అటు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా అలంకరించబడి ఉన్నాయి ఇవన్నీ. ఇంకా ఈ గుడిలో ప్రత్యేకంగా పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది రూపం. గరుత్మంతుడు, హయగ్రీవుడు, నరసింహస్వామి, వరాహమూర్తి, ఆంజనేయ స్వామి మూర్తుల స్వరూపమే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి. మనకి అసలు లలితా త్రిపుర సుందరీదేవి టెంపుల్స్ చాలా అరుదుగా కనపడతాయి. దాంట్లో ఇన్ని విగ్రహాలు ఉండటం చాలా ప్రత్యేకత. మరియు ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉండడం కూడా చాలా ప్రత్యేకత. ఇది కూడా అరుదుగా కనిపిస్తుంది మనకి. ఈ స్వామిని దర్శించడం వల్ల సకల గ్రహ దోషాలు, వాస్తు దోషాలు అన్నీ నివారించబడతాయంట. ఒక టెంపుల్లో అమ్మవారు ఉండడమే చాలా శక్తివంతమైనది. మరియు అమ్మవారితో పాటు ఇక్కడ చాలా దేవతామూర్తులు ఉన్నారు. ఇంత శక్తివంతమైన టెంపుల్ని దర్శించుకోవడం వల్ల జ్ఞానం, మోక్షం వాటంతట అవే వస్తాయి. మనం నవరాత్రుల్లో 9 అమ్మవారి రూపాలని పూజిస్తాం కదా, ఆ అమ్మవారి రూపాలే ఇక్కడ గోడల మీద ఉన్నాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా జంగారెడ్డిగూడెం వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్లో ఇదొకటి. ఇక్కడ అమ్మవారి గర్భగుడిలో శ్రీచక్రం ఉంటుంది. దానికి విశేష పూజలు చేస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారాలు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి నాడు చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణాలు జరుగుతాయి. ఇంకా ఇందాక చెప్పినట్టు అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్ల ఫోటోలు లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి అన్నాను కదా, అవే. ఇక్కడ నవరాత్రికి 9 డేస్కి 9 అమ్మవార్లు కదా, ఇందాక 6 చూసాము, ఇక్కడ 3 ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామిని దర్శించుకోవచ్చు. పక్కనే శివలింగాలు కూడా ఉంటాయి. శివలింగాల పక్కన నాగప్రతిమలు కూడా ఉన్నాయి. మీరు దర్శించుకోండి ఒకసారి. ఇక్కడ శివుడితో పాటు విష్ణుమూర్తి ఉండటం ఇంకా ప్రత్యేకత. విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉంటారు. అది కూడా చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళంగానే కనిపిస్తుంది. ఈ విగ్రహమూర్తులన్నీ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దర్శించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వచ్చేటప్పుడు ఈ విగ్రహాలన్నీ కనిపిస్తాయి. అంత అద్భుతంగా కట్టించారు ఈ గుడిని. ఈ ఆలయంలో దసరా నవరాత్రులప్పుడు అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయి. మనం ఎక్కువగా దుర్గాదేవి టెంపుల్స్ని చూస్తాం, కానీ ఎక్కడో ఒక్క చోట శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయాలు దర్శించుకుంటాం. అలాంటి ఒక ఆలయం జంగారెడ్డిగూడెంలో ఉందని చాలామందికి తెలియదు. అందుకోసమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జంగారెడ్డిగూడెంలో ఉన్న టెంపుల్ వీడియోస్ అన్నీ నా ఛానల్లో వస్తాయి. కొన్ని ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇందాక విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉంటారన్నాను కదా, ఇదే ఈ చిన్న ఉపాలయము. ఇవైతే ఇక్కడున్న చిన్న చిన్న ఉపాలయాలు. చాలా అద్భుతంగా ఉంది కదా టెంపుల్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా పైన శ్రీచక్ర బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఇంకా కొంచెం ముందుకు వస్తే శ్రీ కాలభైరవ స్వామి కనిపిస్తారు మనకి. దర్శించుకొని అప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ స్వామివారికి దీపాలు వెలిగిస్తారు.
ఇక్కడ స్వామికి దీపాలు వెలిగించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అంట. ఇక్కడైతే హోమాలు చేస్తారు. అమ్మవారి వాహనమైనటువంటి సింహాన్ని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఏమి టికెట్ తీసుకోరు, ఫ్రీ దర్శనం. లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు పూజ చేస్తారు. ఇంకా ఆదిశక్తి స్వరూపిణి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని చూసేయండి. లోపలికి వెళ్ళాక మన గోత్రనామాలు చదువుతారు. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మనం దర్శించుకోవచ్చు. అది మనం దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ లలితాదేవితో పాటు పరమేశ్వరుడు అలాగే విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉండటం చాలా ప్రత్యేకం కదా. ఈ శక్తివంతమైన ఆలయం గురించి పంతులు గారి మాటల్లో మీరే వినండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. శ్రీ లలితా దుర్గా కామేశ్వరి దేవ్యై నమో నమః. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట రోడ్లో చేసి ఉన్న శ్రీచక్ర సహిత లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయం యొక్క మహత్యము 2006లో 6వ నెలలో 12వ తారీఖున ఈ అమ్మవారిని యనమండ్ర గోపాల శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠింపబడింది. ఈ ఆలయ ధర్మకర్త పొదిలి నాగరాజ్ శర్మ. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్న వారు ఇక్కడ ఏ కోరిక అయితే అనుకుంటారో ఆ కోరిక వెంటనే వారికి నెరవేరుతుంది. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో పంచాయతనంగా రమాసరి సత్యనారాయణ స్వామి, కామేశ్వరుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. మరియు మేధా దక్షిణామూర్తి కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్నారు. వీరికి మంగళవారం, సోమవారం, లక్షవారం, శనివారం కూడా భక్తులు అనేకంగా వస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు ఈ అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేసి అలంకరణ పూలతో విశేషంగా జరుగుతుంది. అలాగే అన్నప్రసాద కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా 12:30 నుండి 2 గంటల వరకు కూడా ఈ ఆలయంలో అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు గమనించి ఈ అమ్మవారిని దర్శించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుచున్నాం. ఈ అమ్మవారి ఆలయంలో కాలభైరవ స్వామి ఉన్నారు. వారికి శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ విప్ప నూనెతో నిమ్మకాయ డిప్పులో ఎర్రవొత్తులు వేసి దీపారాధన చేస్తే అది అమ్మవారికి అందుతుంది. మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక వెంటనే తీరుతుంది. ఓం శ్రీ లలితా దుర్గా కామేశ్వరి దేవి నమో నమః. ఈ ఆలయ ప్రధానార్చకులు ఉపధర్మకర్త భమిడిపాటి వీర వెంకట నాగమేంద్రేశ్వర శర్మ గురు భవాని. ఈ ఆలయ ప్రధానార్చకులు ఉపధర్మకర్త. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో సంకల్పంతో ఎంతో కోరుకున్నాము. అలాగే భక్తులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి ముందుకు వస్తారని, ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా ముందుకు వస్తారని తెలియజేస్తున్నాము. ఓం శ్రీమాత్రే. మేమైతే ఈ ఆలయాన్ని శుక్రవారం దర్శించుకోవడం వల్ల ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది కూడా చిన్నగా క్లిప్ యాడ్ చేశా. ఇంకా ఇంతకుముందు మేము శివుడికి అభిషేకం చేశాము. ఆ వీడియో క్లిప్ అన్నమాట ఇది. ఈ టెంపుల్ గురించి పంతులు గారి మాటల్లో మీరే విన్నారు కదా. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు నా వీడియో షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది. మన జంగారెడ్డిగూడెంలో చూడాల్సిన ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఆలయాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నేను ఇంతకుముందు జంగారెడ్డిగూడెంలో ఉన్న వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశా ఆలయాలవి, అవి చూసేయండి. ఇంకా ఇదైతే శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరి దేవి ఆలయం. అంతే వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.